దీక్ష నిర్వహిస్తున్న లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. పలు రాజకీయ పార్టీల నాయకులతో పాటు ప్రజా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, అవినీతి వ్యతిరేక ఉద్యమకారులు ఆయన దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. టీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్, వామపక్షాల నేతలు పలువురు జేపీ దీక్షకు బాసటగా నిలిచారు. అవినీతి అంతం, సుపరిపాలనతో మెరుగైన సమాజం లక్ష్యంగా ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు జేపీ చేపట్టిన స్వరాజ్య దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. మీ అందరి భవిష్యత్తు కోసం, మీ అందరి కేక, మీ అందరి ఆలోచన, మీలో ఉన్నటువంటి స్ఫూర్తి పెద్దవాళ్ళకి సిగ్గు తెప్పొస్తుందని ఆశిస్తున్నాను. ముఖ్యంగా రాజకీయంలో ఉన్న వాళ్ళకి, పరిపాలనలో ఉన్న వాళ్ళకి, రాజకీయం మాత్రమే కాదు పరిపాలనలో ఉన్న వాళ్ళకి సిగ్గు తెప్పిస్తుందని, ఈ అధికారం లక్ష్యం ఏంటో వాళ్ళు మర్చిపోకుండా మళ్ళీ గుర్తు తెచ్చుకుంటారని చెప్పని, ఈ స్వరాజ్య ఉద్యమ ఫలితాలు వస్తాయని, అధికారం జనచేతుల్లోకి వచ్చి ఎవరిని కూడా దేబరించే అవసరం లేకుండా పనులు జరుగుతాయని చెప్పి ఆశిస్తూ